మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఏప్రిల్ 2025 మాస ఫలితాలు. ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టచ్చు, ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే ఏప్రిల్ మాసంలో రవి ఏప్రిల్ 13 వరకు అంటే ఇక్కడ మనకి మీనంలో ఉండి తర్వాత మేషంలోకి ఈయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు కర్కాటకంలోను, బుధుడు ఏప్రిల్ 8 నుండి ఆయన వక్రం అనే ఆఖరై మళ్ళీ మీనంలోనే ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. గురువు వృషభంలోను, శుక్రుడు ఏప్రిల్ 13 వక్ర త్యాగం పొంది తర్వాత కూడా ఈయన అక్కడ మీనంలో ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత శని భగవానుడు వచ్చి మీనరాశిలో సంచారం, రాహువు మీనంలోను, అలాగే కేతువు వచ్చి కన్యలోను మనకి ఈ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ఈ మాస ప్రారంభం నుండి కూడా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వీళ్ళకి తొలుగుతోంది. కాబట్టి ఈ అర్ధాష్టమ శని ప్రభావం ఎప్పుడైతే గోచారపరంగా తొలుగుతోందో కొంత శుభ ఫలితాలు అంటే ఈ గతంతో పోల్చుకున్నట్టయితే కొద్దిగా ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో తగ్గుముఖ పట్టడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఏవైతే మార్పులు చేర్పుల వల్ల వీళ్ళు చేసే ఆర్థిక లావాదేవీల ప్రకారం వాటి ప్రకారం కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరైతే పెట్టుబడులు అవన్నీ ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళు చేస్తారో కాస్త మనం చూసినప్పుడు మొదట్లో కాస్త ఒడిదుడుకులుగా కనిపించినా కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఈ పెట్టుబడుల మీద కొంతవరకు లాభం పొందడం అనేది జరుగుతుంది. అంటే పూర్తి స్థాయిలో లాభాలు పొందలేరు కానీ కొంతవరకు లాభం పొందడం అనేది జరుగుతుంది. అదే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అనుకోండి ఈ మాసంలో తీసేద్దామని అనుకుంటే మాత్రం అధికమైన లాభాలు అయితే మాత్రం వీళ్ళకి రావు. అలాగే గత కొంతకాలంగా ఏవైతే పనులు ఉండిపోయా ఆ పనులు పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చేస్తారు. అలాగే కాస్త ధన వ్యయం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే ఏవైతే ఇల్లు కట్టడానికి కానీ లేదా కొనుగోలు చేయడానికి కానీ వాటి పరంగా కానీ ఏవైతే ఉన్నాయో కాస్త ధన వ్యయం ఖర్చు అవుతుంది. అలాగే లోన్స్ కోసం అప్లై చేస్తారు. అలాగే ఇంట్లో మీరు చేసే వ్యాపారాలకు కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల కానీ కొంత ఆర్థికపరమైన ఖర్చులు మాత్రం కాస్త అధికంగా కనపడడం అనేది జరుగుతుంది. అయితే ఖర్చులు అధికంగా ఉన్నా కూడా వ్యాపారపరంగా కూడా లాభాలు చవిచూడడం అనేది జరుగుతుంది. సమాజంలో ఉన్నత వ్యక్తుల్ని కలుసుకుంటారు. అలాగే సమాజంలో ఎవరైనా మీకంటూ ఒక గుర్తింపు తెచ్చే వ్యక్తుల్ని కలుసుకోవడం, వాళ్ళు ద్వారా సహాయ సహకారాలతో వాళ్ళు మీరు ఇద్దరు కలిపి మ్యూచువల్గా ఎదగడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అంటే వాటికి సంబంధించిన అడుగులు ముందుకు వేయడం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ పరంగా కూడా మంచి అవగాహన ఉంటుంది. అలాగే రాజకీయ పరంగా చేసే వ్యక్తుల్ని ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. రాజకీయ పరంగా ఏదైనా మీరు చేసే వ్యాపారానికి కానీ లేకపోతే మీరు చేసే వృత్తికి కానీ ఏదైనా రిలేషన్ ఏమైనా ఉంటే వాటిని మీరు ఒక బాండ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మానసిక ఒత్తిడి అనేది కాస్త వృశ్చిక రాశి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి యోగా, మెడిటేషన్ ఇలాంటివి తప్పనిసరిగా, వాకింగ్ ఇలాంటివి మాత్రం తప్పనిసరిగా చేయాలి. అలాగే సంపద కోసం మీరు చేసే ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్త అవకాశాల్లో మంచి అనుభవాలు కూడా మీరు పొందడం అనేది జరుగుతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు వ్యాపారంలో కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీరు ఎలా అయినా ఉన్నా సరే మీకు సంబంధించిన ఇంటి విషయాలు కానీ మీకు పర్సనల్గా సంబంధించిన విషయాలు కానీ తొందరపడి ఎవరితోనూ మీ బాధలను కానీ మీ మంచి కానీ మీ చెడు కానీ తొందరగా ఎవరితోనూ చెప్పవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో అవే మళ్ళీ మీకు తిరిగి వ్యతిరేకంగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు సంబంధించిన విషయాలు సాధ్యమైనంత వరకు తెలియకపోవడం అనేది మంచిది. అలాగే ఇక్కడ భార్యాభర్తల మధ్య విషయాలు చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గొడవలకి తావు ఇవ్వకుండా ప్రతిదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో వాటిలో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటాయి. అయితే ఇంకొక మనిషి మూడో మనిషి కానీ మధ్యలో చేరకుండా ఉంటే మాత్రం
అన్యోన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే ఆధ్యాత్మికపరమైన ఏవైతే ఈ యొక్క మనకి క్షేత్ర దర్శనాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకుంటే ఈ మాసం కాస్త సామాన్యం కంటే కొద్దిగా ఎక్కువ మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతోంది. ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది తొలగడం వల్ల మాట్లాడే విషయాలు ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించడం ద్వారా శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. మిగతా అన్ని విధాలుగా కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతోంది. ఈ మనకి మధ్యలో వచ్చే చిన్న చిన్న మానసిక ఆందోళనకి వాటికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళు ప్రతిరోజు కూడా ఇక్కడ వీళ్ళు దత్తాత్రేయుల వారి యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే ముఖ్యంగా వీళ్ళు ప్రతిరోజు కూడా ఐశ్వర్యం కోసం లక్ష్మీ అమ్మవారిని లేదా లక్ష్మీ అష్టోత్తరాన్ని ఏదైనా సరే లక్ష్మీ సహస్రనామం కానీ చేసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా వీళ్ళు ఆదిత్యోదయ పారాయణ చేసుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా దుర్గా ఆరాధన చేసుకోవడం, అంటే మంగళవారము అలాగే శుక్రవారాల్లో రాహుకాల సమయంలో దుర్గా ఆరాధన చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం ఈ గోచార ఫలితాలను అనేవి తెలుసుకున్నాం. ఈ గోచార ఫలితాలు కేవలం ఈ మాసంలో ఈ నెల రోజులు మాత్రమే ఈ ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి అని చెప్పి గోచార ప్రకారంగా అందరికీ కలిపి మనం ఒకటే చెప్పుకుంటున్నాం. అయితే ఈ గోచార ఫలితాల్లో మార్పులు అంటే కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి, కొంతమందికి చెడు ఫలితాలు ఉంటాయి. అయితే దీంతో పాటుగా వ్యక్తిగత జాతకాన్ని కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏవైతే వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకము ప్లస్ గోచార ఫలితాలు రెండు కలుపుకున్నప్పుడు పూర్తి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.